ఉసిరిక వనభోజన మహోత్సవం ఆదివారం తిరుమల పార్వేట మండలంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ అదనపు ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాది పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక వనభోజన మహోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇందులో భాగంగా ఈసారి కోవిడ్-19 నిబంధనలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని 250 మంది భక్తులతో ఏకాంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు చెప్పారు. ముందుగా ఉదయం 8:30 గంటలకు శ్రీ మలయప్ప స్వామివారిని చిన్న గజవాహనంపై ఉభయ నాంచరులను పల్లకీపై ఆసీనులను చేసి ఊరేగింపుగా పార్వేట మండపానికి తీసుకువచ్చారు. ఇక్కడి పార్వేట మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం పార్వేట మండపం వద్ద మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు కార్తీక వనభోజనోత్సవం వైభవంగా జరిగింది. వైదిక సనాతన సాంప్రదాయంలో కార్తీక మాసంలో ఉసిరిక వనంలో కార్తీక వనభోజనానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ కారణంగా టీటీడీ పార్వేట మండపంలోని ఉసిరిక వనంలో కార్తీక వనభోజన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు పలు అన్నమయ్య సంకీర్తనలను వీణులు విందుగా ఆలపించారు. సాక్సాఫోన్, డోలు, నాదస్వర వాయిద్య సంగీతం ఆకట్టుకుంది. అనంతరం గరుడ వైభవం హరికథ పారాయణం చేశారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకర సేవలను టీటీడీ రద్దు చేసింది. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.